Hello everyone, welcome you all to the Achiever Setup platform. So Andhra Pradesh Set 2024 కి సంబంధించిన అభ్యర్థులు మరొక ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే నా సబ్జెక్ట్ అనేది ఏపీ సెట్ లో ఇచ్చిన 30 సబ్జెక్ట్ లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అనేది అవైలబుల్ గా లేదు. నేను దేనికి అప్లై చేయాలి? సో ఏ సబ్జెక్ట్ కి నేను అప్లై చేయాలి అనేది ఒక క్వశ్చన్ మెయిన్ గా ఉంది. కామర్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కి అప్లై చేయొచ్చా, మేనేజ్మెంట్ వాళ్ళు కామర్స్ కి అప్లై చేయొచ్చా? నేను డిగ్రీలో బీకామ్ చేయలేదు, వేరే సబ్జెక్ట్ ఉంది నాకు, కానీ నాకు ఎంబీఏ ఉంది, ఎంబీఏతో నేను కామర్స్ అప్లై చేయాలా, మేనేజ్మెంట్ అప్లై చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక క్లారిటీ అనేది మనకి ఏపీ సెట్ వెబ్సైట్ లోనే కనబడుతుంది. ఏపీ సెట్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ సబ్జెక్ట్స్ అని రెండు ఉన్నాయి. ఒక్కసారి మీరు కనుక సబ్జెక్ట్స్ చూస్తే మనకి టోటల్ గా 30 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులకు గానీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళందరికీ కామన్ గా ఉండేది ఒకటి పేపర్ 1. ఇది జనరల్ పేపర్ 1 అనేది అందరికీ కామన్. సో ఈ పేపర్ 1 లో మనకి మొత్తం 50 క్వశ్చన్లు ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు చొప్పున 100 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది. పేపర్ 2 అనేది మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న సబ్జెక్ట్. సపోజ్ ఎంకామ్ వాళ్ళు కామర్స్ సెట్ అప్లై చేయాలి, ఎంబీఏ వాళ్ళు మేనేజ్మెంట్ సెట్ అప్లై చేయాలి. సో అలా మీకు చూస్తే టోటల్ గా ఆంథ్రపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ రెండు ఒకే దానిలో ఉన్నాయి. ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, అర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండండి. సిఎస్ఐఆర్ నెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఇక్కడ లైఫ్ సైన్స్ అనేది జనరల్ గా అప్లికబుల్ అవుతుంది, లైక్ బాటనీ, జియాలజీ అందరు. అండ్ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్ వీళ్ళు కూడా సిఎస్ఐఆర్ నెట్ రాస్తారు జనరల్ గా, కానీ సెట్ లో వచ్చేసి మ్యాథమెటిక్స్ సపరేట్ గా ఉంది. అండ్ ఫిజికల్ సైన్సెస్ వాళ్ళు కూడా వాళ్ళకి సిఎస్ఐఆర్ నెట్ ఉంది, కానీ ఇక్కడ సెట్ రాయాలి. కోడ్ నంబర్ 19 మీది. ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్. సో ఇందులో జనరల్ గా మనకి ఈ మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ ఈ 3 అంటే 15వ కోడ్, 18, 19 ఈ 3 కోడ్లకు సంబంధించిన వాళ్ళు సిఎస్ఐఆర్ నెట్ కి ఎలిజిబుల్ అవుతారు జనరల్ నేషనల్ లెవెల్. మిగతా 27 సబ్జెక్టులన్నీ యూజీసీ నెట్ కింద వస్తాయి. సో ఇటువంటి అప్పుడు ఏపీ సెట్ అనేది ఇద్దరికి కామన్ గా జరుగుతుంది కాబట్టి దేనికి ఎలిజిబుల్? ఇప్పుడు మీ సబ్జెక్ట్ అనేది జనరల్ గా లైఫ్ సైన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సో ఆ సబ్జెక్ట్స్ లైఫ్ సైన్సెస్ కింద ఉన్న అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు ఏపీ సెట్ లో లైఫ్ సైన్సెస్ కి అప్లై చేయాలి, వాళ్ళకి కామన్ గా ఉంటుంది. అండ్ ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ కి సపరేట్ గా ఉంటుంది. ఒక్కసారి ఎలిజిబిలిటీ కండిషన్స్ లో మీరు చూస్తే ఇక్కడ చూడండి కరెక్ట్ గా 5వ కండిషన్స్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అపియర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ. అంటే నేను ఏం చెప్తున్నానంటే జనరల్ గా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ కామర్స్ ఉంటే కామర్సే అప్లై చేయండి, మేనేజ్మెంట్ అప్లై చేయకండి. మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ ఉంటే అంటే ఎంబీఏ ఉంటే మేనేజ్మెంట్ అప్లై చేయండి. అంతేగాని ఒక సబ్జెక్ట్ కి ఇంకోటి అప్లై చేయడం వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది జనరల్. అండ్ హియర్ ద క్యాండిడేట్స్ హూస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఈస్ నాట్ అవైలబుల్, నాట్ కవర్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ సెట్. అంటే సెట్ లో ఇచ్చిన 30 సబ్జెక్టులలో ఒకవేళ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అనేది లేనట్లయితే దెన్ యూ కెన్ అప్లై ఇన్ ద లిస్ట్ ఆఫ్, యూ కెన్ అప్లై ఫర్ ది సిఎస్ఐఆర్ యూజీసీ నెట్. యూ మే అపియర్ ఫర్ యూజీసీ నెట్ ఆర్ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ టెస్ట్. అలా అంటే మీ 30 సబ్జెక్టులు ఇక్కడ లేకుంటే, 30 సబ్జెక్టులో మీ సబ్జెక్ట్ కనుక లేకుంటే మీరు ఏపీ సెట్ రాయకండి. యూజీసీ నెట్ అయితే యూజీసీ నెట్, లేదంటే సిఎస్ఐఆర్ లో మీ సబ్జెక్ట్ వస్తే సిఎస్ఐఆర్ నెట్ లో రాయండి అని చెప్తున్నారు. సో ఇది మనకి నోటిఫికేషన్ లో ఇచ్చిన గైడ్ లైన్. దీనికి మించి మనం వెళ్ళలేము. కామన్ గా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంటే లైఫ్ సైన్సెస్ వాళ్ళు, సో మీరు ఆ కాంబినేషన్ లో సిఎస్ఐఆర్ నెట్ లో చూడండి లైఫ్ సైన్సెస్ కింద ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో. మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అదైతే మీరు లైఫ్ సైన్సెస్ చూస్ చేసుకొని అప్లై చేయొచ్చు అప్లికేషన్. రైట్, ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఏమి ఉండదండి సెట్ ఎగ్జామ్ కి. కొందరు అడుగుతున్నారు, దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఎట్ ఆల్. ఆల్ రైట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద పేపర్ 1 TS and AP set 2024, you can join in our WhatsApp group. The links are available in the description.
తెలంగాణ వాళ్ళు తెలంగాణలో జాయిన్ అవ్వండి, ఏపీ వాళ్ళు ఏపీ సెట్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ పేపర్ వన్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది త్వరలో లాంచ్ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ అనేది గ్రూప్ లో ఇస్తాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ హిట్ a like button and do not forget to share with your friends. Do subscribe to this channel. Thank you.